భైరవస్వామి గుడి రహదారిపై కొన్నేళ్లుగా దేవస్థానం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య వివాదం నడుస్తోందన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆలయం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉండటంతో భక్తుల అవసరాలను దేవస్థానం తీర్చలేకపోతుందని గంటా తెలిపారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న క్షేత్ర పాలకుడు భైరవస్వామిని ఎమ్మెల్యే శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఫారెస్ట్ అధికారులు జీవీఎంసీ దేవస్థానంతో మాట్లాడినట్లు గంటా తెలిపారు. వారం 10 రోజుల్లో రోడ్డుకు గ్రావెల్ పనులు మొదలు పెడతామని అన్నారు. భక్తులకు ఆలయంలో కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఎమ్మెల్యే గంటా. ప్రజలు భక్తుల అవసరాలకు అటవీ శాఖ అడ్డు రావద్దని గంటా తెలిపారు. అమావాస్య కానీ లేకపోతే ప్రత్యేకించి ఆదివారాలు సెలవుల రోజులు వేలాది మంది అమావాస్య అయితే ఒకసారి నేను కూడా ఎప్పుడన్నా ఈ రోడ్డు వెళ్తారు చూస్తూ ఉంటాం. ఇసుకేస్తారు వాళ్ళంతా జనం భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. చాలామంది భక్తులు గతంలో దర్శించుకున్న వాళ్ళు కూడా ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగే దేవస్థానం లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ కొంచెం సమన్వయం కూడా లేకపోవడంతో బయట ఒకటి గేటు పెట్టడం, అలాగే దీనికి భక్తుల్ని పూర్తిగా నియంత్రించడం, ఎవరైనా రావాలన్నా కూడా వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ అనుమతి తీసుకొని లోపలికి దర్శించుకునే పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి దాకా కూడా 1 కిలోమీటర్ పైగా డిస్టెన్స్ ఉంది. ఇక్కడ దాకా రావడానికి కూడా ఆ పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు పైకి తేలి ఆ కాళ్ళు గుచ్చుకుంటాయి, అడుగులు వస్తాయి. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రోడ్డు ఉంది. అంతేకాకుండా ఇక్కడ కరెంటు కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇట్లా బేసిక్ ఫెసిలిటీస్ కూడా నోచుకోవట్లేదు. మరి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. మరి ఇంత నమ్మకం ఉన్న దేవాలయాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా ఇది ఒక వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం లేకపోతే ఫారెస్ట్ వాళ్ళ రూల్స్ ప్రకారం కొన్ని ఇబ్బందులు ఉన్నందువల్ల వాటిని మేము చేయలేకపోతున్నాం అనేది ఒక పక్క అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇటీవల మనం జరిగిన డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి స్పష్టంగా ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం. అమావాస్య కానీ లేకపోతే